అమరావతి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు మంత్రి నారాయణ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భూములు ఇవ్వడానికి ముందుకొస్తున్న రైతులకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించారు. ఇక రైతులకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి మంత్రి భరోసా ఇస్తున్నారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామ శివార్లో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య నిమ్మ తోటలో నివాసం ఉంటున్న రైతు కుటుంబం వద్దకు మంత్రి నారాయణ వెళ్లారు. ఇక CRDAకు ల్యాండ్ పూలింగ్ ద్వారా 4.91 ఎకరాల భూమిని మంత్రి చేతుల మీదుగా రైతు మహబూబ్ సుబాకి అప్పగించారు. ఇక రాజధాని కోసం రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇక గత ప్రభుత్వం 3 ముక్కలాటతో పూలింగ్ కి కొంత భూమి ఇవ్వలేదని గత 2 రోజుల నుండి రైతుల వద్దకే వెళ్లి 17 ఎకరాలు తీసుకున్నారని తెలిపారు. ఇక ల్యాండ్ పూలింగ్ కి ఇచ్చిన వారికి 15 రోజుల్లోగా రిటర్న్ బూల్ ఫ్లాట్స్ కేటాయిస్తామని, గతంలో లాటరీ విధానం ద్వారా రిటర్న్ బూల్ ఫ్లాట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పుడు ముందుగా భూమి ఇచ్చిన వారికి ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఫ్లాట్స్ ఇస్తామన్నారు. ఇక రైతులకి నచ్చిన ఫ్లాట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు, దేశంలో టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటి ఉండేలా చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. క్యాపిటల్ సిటీకై మీకు అందరూ తెలుసు, రైతు సోదరులు 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛంగా ఇచ్చారు, ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా. అయితే ఒక 3,400 ఎకరాల దాకా సుమారుగా ఆగిపోయింది. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడి యాక్చువల్గా దాన్ని పక్కన పెట్టింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని కడతామని చెప్పడం, దాని మీద యాక్చువల్గా వారి సూచనలు ఇవ్వటం, వారి సూచన మేరకు వారి ఆదేశాల మేరకు యాక్చువల్గా దీన్ని వేగవంతం చేస్తున్నాం. ఈ సమయంలో కొంతమంది రైతులు, సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు ఎవరైనా క్లారిఫై చేస్తే, మీ అధికారులు కానీ ఎవరైనా క్లారిఫై చేస్తే మేము ఇస్తామని ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నేనే వస్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తానని. గత 3 రోజుల నుంచి యాక్చువల్గా ఇలా విలేజ్లో తిరుగుతున్నాను. దాదాపు నిన్నటికి 2 రోజులు తిరిగితే 17 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు దాదాపు ఎన్ని ఎకరాలు మొత్తం టోటల్ 3 దగ్గర కలిసి ఇవాళ కాదు 3